నేడు వలలో చిక్కిన చేపయ్యింది. పాటల బడి నేడు గడీల భజన చేస్తున్నది. ఎప్పుడొస్తాయో తెలియని జీతాల కోసం కలం కాగితం కండ్లు మూసుకొని కునుకువాల్సింది. దొర చెప్పితే పాడాలే, దొర గురించే వాడాలి. దొర తొత్తు ఇంకొక ఆయన ఉన్నాడు, గాయన తెరిస్తేనే పాటల దుకుణం. అవి ఒకప్పుడు గొంతులు, ఇప్పుడు గిరిగీసిన గొర్రెలు. ఒకప్పుడు వీరుల త్యాగాలను వాడినాయి, ఇప్పుడు దొరల భోగాలను వాడాలి. అక్కలకు అన్నలకు స్పెషల్ గీతాలు రాసి పాడాలి. గోదావరిలోయ పోరాటాలను, గతి తప్పిన జీవితాలను, కొడుకులు బాసిన తల్లులను, ప్రభుత్వ అసమర్థ పాలనను ఎండగడుతూ కళకు కళాకారుడికి ఇవన్నీ తెచ్చిన గొంతుకలు కళాలు నేడు ఆస్థాన భజనల కోసం విలువల్ని అమ్ముకొని వేతనాల కోసం వెర్రిపాట్లు పడుతున్నాయి. పంట వండింది లేదు, చెరువు నిండింది లేదు. ఎండిపోయి గుండె వలిగిన చెరువు మీద నిండిపారిన పాటలు ఎట్లా రాస్తారు? కొమ్మాలల్ల కోయిలమ్మకు గంతులేసిన లేకదొడకు పచ్చకామర్లు వచ్చినాయేమో. కళాకారుడా, నీకు తెలియదు ఏ చెరువును నిండి మత్తడి దుంకుతున్నది? ప్రశ్నించే తత్వాన్ని చంపుకున్నప్పుడు అది పాట ఎట్లయితుంది? పాత గోడలు పందిరి గుంజలు పోయి డబుల్ బెడ్రూమ్ ప్లాట్లు రానేలేదు.